కేరళల అనంత పద్మనాభ స్వామి గుడిలా నేలమాలిగలు తెరిస్తే కిలోల కొద్ది బంగారం బయటపడ్డది. 6 మాత్రమే తెరిచిండ్రు. 6వ గదికి నాగబంధం ఉండే వరకు అట్లనే ఉంచిండ్రు. ఆ గది తెరుస్తారా తెరువరా అని లేముందనేది ఎవ్వలకు తెలియని ముచ్చట. ఎన్కటెప్పుడో గట్టిన గుడి కింద లక్షల కోట్ల సంపద బయటపడితే గీ నేలమాలిగల ఇగో గీ దర్శనం. నిన్నిట్లా తీర్పొచ్చిందో లేదో ఇవాళ పూజలు చాలైనాయి. హౌ కాశీలున్న జ్ఞానవాపి మసీదులనే ఎగిలివారంగా 3 గంటలకే పోలీస్ సెక్యూరిటీ నడుమ అయ్యవారు లోపటికి పోయి నేలమాలిగలున్న శివయ్యకు పూజ చేసి హారతిచ్చిండు. 31 ఏండ్ల తర్వాత గీ భాగ్యం చూస్తానికి మస్తు మంది లైన్లు కట్టిండ్రు. లెక్కకైతే 6 రోజుల తర్వాత వేస్తామని కాశీ ట్రస్ట్ వాళ్ళు మొదలు చెప్పిండ్రు గాని కోర్టు తీర్పిచ్చిన కొన్ని గంటలకే కొలుసుడు శురువైంది. ఇది సుతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. మసీదులున్న నేలమాలిగల శివలింగం ఉంది. దాని మీద మసీదు కట్టిండ్రని ఎన్కట్కెళ్లి నడుస్తున్న లొల్లి. ఆఫీసర్ల కమిటీ పరీక్ష పట్టి చూస్తే శివలింగం ఉందని తేలింది. దీని మీద సుతా కేసులు కోర్టులు ఎన్నో నడిచి నిన్ననే తీర్పొచ్చింది హిందువులదేనని. ఇది జ్ఞానవాపి మసీద్ కాదు మందిరం అని బోర్డు సుత మార్చేసిండ్రు. అందరికి తెలిసేటట్టు మందిర గేట్ బయట పెద్ద త్రిశూలం పెట్టిండ్రిట్లా.